సూర్యాపేటలోని జ్యువెలరీ షాప్లో 8 కోట్ల విలువైన ఆభరణాల చోరీ కేసులో విచారణ కొనసాగుతుంది. 5 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా ఇప్పటికే 2 బృందాలు ఉత్తరప్రదేశ్లో నిందితుల కోసం గాలిస్తున్నాయి. యూపీకి చెందిన 5గురు బంగారం దోచుకుని బ్యాగ్లో పెట్టుకుని వెళుతున్న విజువల్స్ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్స్, క్లోజ్ టీంల ద్వారా ఆధారాలు సేకరించారు. నిందితుల ఫింగర్ ప్రింట్స్ గుర్తించి ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 5గురు సభ్యుల ముఠా ఈ చోరీ చేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నగల దుకాణానికి సమీపంలోని 2 నెలల క్రితమే ఓ ముఠా అద్దెకు దిగినట్లు విచారణలో తేలింది. గోల్డ్ షాప్ పక్క ఉన్న సందులో బాలాజీ గ్రౌండ్ హోటల్ సమీపంలో ఓ రూమ్ను వీరు అద్దెకు తీసుకున్నట్లు గుర్తించారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడుతున్నామంటూ గోల్డ్ షాప్ పరిసర ప్రాంతాల్లో తిరిగారు. గోల్డ్ షాప్ వాచ్మెన్తో కూడా మాట్లాడి వివరాలు సేకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి, ఏదైతే బంగారం చోరీకి సంబంధించి నిందితులంతా కూడా ఒక 2 నెలల ముందు నుంచే రెక్కి నిర్వహించి కూడా ఈ దొంగతనం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు నిందితులను పట్టుకునేందుకు ఎలాంటి ఆధారాలు లభించాయి? డీటెయిల్స్ ఏంటి? రైట్, పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఆధారాలన్నింటి కూడా సేకరించడం జరిగింది. సీసీ కెమెరా ఫుటేజ్ లో ఉన్నటువంటి విజువల్స్ ఎవరైతే 5గురు నిందితులు ఉన్నారో 5గురు నిందితులు యూపీకి చెందిన వారుగా కూడా గుర్తించడం జరిగింది. మొత్తం సూర్యాపేటలోని బంగారం షాప్ పక్కనే 100 మీటర్ల దూరంలో వారంతా కూడా 2 నెలల నుంచి అక్కడ మకాం వేసినట్లు, అదేవిధంగా ఆ తర్వాత కూడా మొత్తం వారు ఆ బ్యాగుల్లో బంగారం పెట్టుకొని కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయే విజువల్స్ ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. మొత్తం మీద యూపీకి కూడా ఇప్పటికే 2 బృందాలు బయలుదేరడం జరిగింది. ఆ 2 బృందాలు కూడా వారిని గుర్తించి పట్టుకునే వచ్చే పనిలో కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఆ రోజు జరిగినటువంటి ఘటనలో మొత్తం ఆ లాకర్ లో 8.5 కిలోల వరకు కూడా బంగారం ఉంది. ఆ 8.5 కిలోల బంగారంలో వారు ఇది ఏది ఇంకా అసలు బంగారం, ఏది నకిలీ బంగారం అని కూడా అనుకోలేదు. వారంతా కూడా కొన్ని ఆ జ్యువెలరీ షోకేస్ లో ఉన్నటువంటి బంగారాన్ని చాలా వరకు కూడా వారంతా కూడా ఆ 1 గ్రామ్ గోల్డ్ అనుకున్నారు. కానీ కేవలం వారు ఎత్తికెళ్ళింది బంగారం మాత్రం కేవలం 2.5 కిలోల వరకు మాత్రమే ఎత్తుకెళ్ళడం జరిగింది. మిగతా అక్కడ 5.5 కిలోల వరకు కూడా 5 కిలోలన్నర వరకు కూడా అక్కడే ఉన్నది. కేవలం ఒక 2 కిలోలన్నర మాత్రమే పోయడం జరిగింది. కానీ ఆడ పూర్తిగా లాకర్ లో మాత్రం 8 కిలోల బంగారం ఉన్నప్పటికీ కూడా 8 కోట్ల విలువ చేసే బంగారం ఉన్నప్పటికీ కూడా వారు అంతా కూడా, ఎందుకంటే మనం ఆ షాప్లలో కూడా చాలా వరకు చూస్తుంటాం, షోకేస్లలో పెట్టినటువంటి ఆర్నమెంట్స్ కూడా ఉంటాయి. అయితే వారు అది తీసుకెళ్లలేదు. చాలా లక్కీ అనే చెప్పవచ్చు. కానీ మొత్తం మీద అక్కడ షాప్ యజమాని మాత్రం పెద్ద ఎత్తున బంగారం పోయింది, 15 కిలోల వరకు బంగారం పోయిందని చెప్తున్నప్పటికీ కూడా పోలీసుల ఆ ఇన్వెస్టిగేషన్ లో చాలా క్లియర్ గా ఆ 2.5 కిలోల వరకు మాత్రం బంగారం వెళ్ళింది. మిగతా 5.5 కిలోలు అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అది 8 కిలోల 2.5 కిలోల అది తర్వాత, కానీ మొత్తం మీద పూర్తి స్థాయిలో కూడా ఆ సీసీ కెమెరా విజువల్స్ కూడా మనం బాగా చూస్తున్నాం, చాలా క్లియర్ గా చూస్తున్నాం. 5గురు నిందితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా 5గురు ఆ పక్కనే ఉన్నటువంటి ఆ పాడుబడ్డ ఇంట్లో కూడా నివాసం ఉండడం జరిగింది. అద్దెకని రావడం జరిగింది. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహించుకుంటామంటూ కూడా అద్దెకు తీసుకోవడం జరిగింది. 5గురు కూడా ప్రతినిత్యం ఆ కదలికలు గుర్తించేవారు. బ్యాంక్ జ్యువెలరీ షాప్ లోకి వెళ్ళడం, జ్యువెలరీ షాప్ లో బంగారం కొనుగోలు చేస్తామని వెళ్ళడం, అదేవిధంగా ఇంకో ఇద్దరు కూడా ఆ వెనక వైపు వెళ్ళడం, ఇవన్నీ కూడా గుర్తించి కూడా ఆదివారం సమయం చూసి, ఆదివారం షాపు క్లోజ్ అని తెలుసుకొని ఆదివారం అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషాల సమయంలో కూడా లోనికి వెళ్ళినటువంటి రికార్డు కూడా చాలా క్లియర్ గా అయింది. ఆ తర్వాత మళ్ళీ వారు 3 గంటల 29 నిమిషాల్లో దోచుకున్నటువంటి బంగారాన్ని కూడా బ్యాగుల్లో, కాలేజ్ బ్యాగుల్లో పెట్టుకొని కూడా రూమ్ నుంచి కూడా మళ్ళీ 5గురు వ్యక్తులు ఎవరికి అనుమానం రాకుండా బయటికి వెళ్లే విజువల్స్ కూడా చాలా క్లియర్ గా నమోదు కావడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ లో మొత్తం కూడా ఫోరెన్సిక్, అదేవిధంగా క్లూస్ టీమ్ సేకరించినటువంటి ఫింగర్ ప్రింట్స్, అదేవిధంగా వారు గతంలో రూమ్ లో ఉన్నటువంటి ఆ డోర్లపై కానీ వారు ఉపయోగించినటువంటి వస్తువుల ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ కావడంతో కూడా చాలా క్లియర్ కట్ గా కూడా వారే దొంగలను కూడా తెలియడం జరిగింది. యూపీకి 2 బృందాలు వెళ్లడం జరిగింది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని కూడా సూర్యాపేట ఎస్పీ నరసింహ చెప్తున్నారు. అయితే రమేష్, ఇక్కడ వీరు యూపీ నుంచి వచ్చి కూడా ఇక్కడ దొంగతనానికి ప్లాన్ చేశారంటే ఇక్కడతో ఎవరికైనా వారికి సంబంధాలు ఉన్నాయా? ఎవరైనా వారికి సహకరించారా? లేదంటే ఇక్కడ సహకరించడం వల్ల ఈ దొంగతనానికి పాల్పడినట్లు ఏమైనా డీటెయిల్స్ వచ్చాయా?
లేదు, ముందుగానే వాళ్ళంతా కూడా రెక్కి నిర్వహించుకున్నారు. వీరికి ఇక్కడ స్థానికుల ప్రమేయం ఎవరికి కూడా లేదు. గతంలో కూడా 2022లో ఆ నకరికల్లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అప్పుడు కూడా యూపీకి చెందినటువంటి ముఠానే ఈ విధంగా వచ్చి రెక్కి నిర్వహించి కూడా పెద్ద మొత్తంలో కూడా కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు అదే రీతిలో అదే గ్యాంగ్ కూడా సూర్యాపేటలో రావడం జరిగింది. 2 నెలల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి బంగారం షాప్ కు కేవలం ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పాడుబడ్డ ఆ ఇల్లుని కూడా, ఎందుకంటే అది చాలా వరకు కూడా ఎవరికి కూడా అనుమానం రానటువంటి ఇల్లు, చాలా రెంట్ కూడా చాలా తక్కువ. మేమంతా కూడా పొట్టకూటి కోసం ఇక్కడికి రావడం జరిగింది. కేవలం ఇక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్, బస్ స్టాండ్ సమీపంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహించుకుంటామని చెప్పడంతో కూడా వారంతా కూడా ఉండడానికి కూడా నివాస యోగ్యమైనటువంటి ప్రదేశం కూడా కాదు. అంతా కూడా ఆ రూమ్ కూడా మనం చూస్తే అర్థమవుతుంది. కానీ వారి వెంట కూడా ఎలాంటి సామాన్ కూడా లేదు. కేవలం ఒక చాప మాత్రమే ఉంది. వారి ఉపయోగించే అంతా కూడా, వారు తినేదంతా కూడా బయటనే చెప్పొచ్చు. కేవలం వారు రెక్కి నిర్వహించడానికి మొత్తం కూడా ప్లాన్ పథకం ప్రకారమే బంగారాన్ని దోచుకెళ్లడానికి వారు అంతా కూడా ముందస్తు భాగంగా 45 రోజుల క్రితమే వారు సూర్యాపేట రావడం జరిగింది. 45 డేస్ నుంచి కూడా పూర్తిగా కదలికను గుర్తిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. వీరెంత పక్కడబందీగా, ఎంత ప్లాన్ ప్రకారం ముందుకు వచ్చారో చెప్పవచ్చు. మొదటగా ఎవరికి అనుమానం రాకుండా అక్కడికి దిగడం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పేరుతో చెప్పి మేమంతా కూడా అమాయకులమని నమ్మించడం, ఆ తర్వాత మొత్తం ఆ గల్లీలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరా విజువల్స్ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు గుర్తించడం జరిగింది. వారు వచ్చినప్పటి నుంచి కూడా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా గుర్తించడం జరిగింది. ప్రతిరోజు వారు విధంగా బంగారం షాప్ వరకు వచ్చిపోవడం, అదేవిధంగా బంగారం వెనుక షాప్ లో ఉన్నటువంటి నిర్మానుష్య ప్రదేశం చూడడం, అదేవిధంగా ఏదైతే వెనకాల బాత్రూమ్ డోర్ నుంచి కన్నం వేశారో ఆ ప్రదేశానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా సీసీ కెమెరా విజువల్స్ లో చాలా క్లియర్ గా ఉన్నాయి. మొత్తం కూడా వారు ఒక పథకం ప్రకారమే రచించి ఒక రెక్కి నిర్వహించి కూడా ఎట్టకేలకు మొత్తం బంగారం షాప్ ని కూడా ఇటీవల ఒక సొంత భవనంలోకి, ఇంకో భవనంలోకి మార్చుతారని కూడా వారు తెలుసుకోవడం జరిగింది. మొత్తం కూడా త్వరలో మారుస్తారు. అందులోనే భాగంగా అందులో ఉన్నటువంటి లాకర్ ని కూడా సొంత షాప్ లోకి మార్చడం జరిగింది. కేవలం ఒక బీరువాను ఏర్పాటు చేసి ఇటీవల కాలంలో ఒక కొత్త సెటర్ ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భద్రతా పరంగా ఒక కొత్త సెటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చోరీకి ఇదే అదునుగా భావించి కూడా ఆ సెటర్ ని, ఎందుకంటే చాలా ఈజీగా గ్యాస్ కట్టింగ్ చేయవచ్చు, అదేవిధంగా బీరువాలో ఉన్న లాకర్లని ఈజీగా దోచేయొచ్చని ఇవన్నీ కూడా గుర్తించి ముందస్తుగా అంతా కూడా 2 నెలల పైగా కూడా రెక్కి నిర్వహించి ఎట్టకేలకు వారంతా కూడా బంగారాన్ని దోచుకెళ్లారు. ఇంకా అదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ 8 కిలోల బంగారం ఉన్నప్పటికీ కూడా మిగతాది అదంతా కూడా నకిలీ బంగారం అనుకొని, కేవలం షోకేస్ లో పెట్టే బంగారం అనుకొని, కేవలం ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి ఆర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా ఆ గొలుసులు కానీ, చైన్లు కానీ, ఇలాంటి సంబంధించినటువంటి ఆభరణాలు మాత్రమే కేవలం 2.5 కిలోల వరకు మాత్రమే ఎత్తుకెళ్లారు. మిగతా 5.5 కిలోల బంగారం మాత్రం అక్కడే సేఫ్ గా ఉంది. అది కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం మీద నిందితులని త్వరలో పట్టుకుంటామని కూడా సూర్యాపేట ఎస్పీ చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.